9వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవానీ, వేమూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ సతీమణి దామచల నాగ సత్యలత పార్టీ కండువులు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకురాలు తమ్మిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇదిగో శ్రీకాంత్ గారు నేను ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడు అదేలే అన్న లైన్ చేయాలి. అడుగు అడుగు వదిలేసి వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నేను ఎమ్మటే వస్తా ఉన్నాను, పరిగెడతా ఉన్నా కదా. డివిజన్లో మా తరపునైతేవి, మా బ్రదర్స్ వెంగళరావు బ్రదర్స్ తరపునైతేవి ఈరోజు చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటం జరిగింది. అందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మేడం గారు వచ్చి వాళ్ళందరినీ సాధారణంగా ఆప్యాయతగా ఆహ్వానించారు. ఈరోజు మేమందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో జనార్దన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని, వాళ్ళ కోసం కృషి చేస్తామని మేమందరం మాటిస్తున్నాము. జై తెలుగుదేశం, జై డీజే గారు. ఈరోజు ఇక్కడ మన 48 డివిజన్లో వేమూరి మాల్యాద్రి గారు అండ్
వేమూరి వెంగళరావు గారి బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కుటుంబాలన్నీ జాయిన్ అయినాయి అంతా ఈరోజు టీడీపీలోకి. చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు అంతాను. అంటే ఇప్పుడున్న పరిపాలన అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అంతా రాక్షస పరిపాలన, ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజా ఈ టైప్ అయిపోయింది అంతా కూడాను, మన ఒంగోలు అంతా కూడా. దానికోసం మంచి మార్పు కావాలి, అభివృద్ధి కావాలంటే జనార్దన్ గారు రావాలని చెప్పి అందరూ మంచి డెసిషన్ తీసుకున్నారు అంతాను. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. రేపు మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జనార్దన్ గారికి ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వినియోగించుకుని ఇద్దరిని అక్కడనే మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.